హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారికి నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రశ్నిస్తారంటారు కాబట్టి నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నావంటే నా సొంతం కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్తారేమో అని ఈ వీడియో చేస్తాను. కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ లేదు, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుంటాయి. అంతేకాదు పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం సార్కి నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున. అవేంటంటే చాలామంది తల్లులకి, ఇంచుమించుగా కొన్ని లక్షల మంది తల్లులు ఏదైతే అమ్మకు వందనం అనే పథకం ఉందో ఆ పథకం కోసం వెయిట్ చేస్తున్నారు దరిమిలా 2 నెలల నుంచి. అవునండి. కాబట్టి మా ప్రభుత్వం ఏర్పడి నెల అయ్యింది, లేకపోతే 10 రోజులు అయ్యింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టండి. జూన్ నెల, జూలై నెల, యాక్చువల్గా జూన్ నెలలో ఈ అమ్మకు వందనం అనేది, అంటే అమ్మ ఒడిగా ఉన్నప్పుడు ఈ జూన్ నెలలో ఈ అమౌంట్ ప్రతి తల్లుల ఖాతాలో పడేది. కాబట్టి వాళ్ళకి అవసరతలకి, అక్కరతకి ఆ అమౌంట్ చాలా చేదోడు వాదుడుగా ఉండేది. ఎందుకంటే స్కూల్కి పంపే పిల్లలకి వాళ్ళ అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు తీర్చేదిగా ఈ పథకం ఉండేది. అందు గురించి ఈ పథకం మంచిదే అనుకుని మీరు కూడా కొనసాగిస్తారని హామీ ఇచ్చారు ఎన్నికల వాగ్దానంలో భాగంగా. అంతేకాదు మీరు ఇంకొక అడుగు ముందుకేసి ఈ పథకం మాకు బాగా నచ్చింది, ఒక పిల్లోడికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఎంటైర్ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, చదువుకునే విద్యార్థులందరికీ మేము ఈ పథకం అమలు చేస్తాం అని అయితే ద బెస్ట్ వాగ్దానం అయితే కనుక మీరు ఇచ్చారు. ప్రతి తల్లి గంపకొత్తగా మీకు ఓట్లేసి గెలిపించింది. కాబట్టి ఆ అమ్మకు వందనం ఏమైంది? అమ్మ ఒడి అనే పేరు మార్చి అమ్మకు వందనం అని పెట్టారు. అమ్మకు వందనం అనే పేరు పెట్టే అంత శ్రద్ధ మరి ఎందుకని ఇప్పుడు దాకా వేయలేకపోయారు? ఆల్రెడీ స్కూళ్ళు జాయిన్ అయ్యారు, ఆల్రెడీ స్కూల్ మూవ్ అవుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా అమ్మకు వందనం అనే డబ్బులు తల్లుల ఖాతాలో జమ చేయలేదు. కనీసం దాని గురించి ప్రశ్నించారా పవన్ కళ్యాణ్ గారు? ఉప ముఖ్యమంత్రి గారికి సూటిగా నేను అడిగే ప్రశ్న. కాబట్టి ఈ అమ్మకు వందనం ఏది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి దయచేసి. ఇది ఒక విన్నపం మాత్రమే. అంతేకాదు మీరు ప్రశ్నిస్తారు కాబట్టి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నేను తెలియజేస్తున్నా. అంతేకాదు ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ వరకు చూడండి. ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఇంకొన్ని ప్రశ్నలు ఏంటంటే, రైతు భరోసా, అక్కడ విద్య, ఇక్కడ రైతు, అన్నం పెట్టే రైతు. కాబట్టి అన్నం పెట్టే రైతుకి ఏదైతే రైతు భరోసా అని ఉందో ఆ భరోసా కాస్త నిరాశగా మిగలబోతుంది. ఎందుకంటే ఏదైతే ఈ పథకం కూడా జూన్ నెలలో లేదా మే, జూన్లో ఈ పథకం సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు అవి జమ కాని పక్షాన ఏంటంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఏంటి ధాన్యం ఏదైతే విత్తనాలు ఉన్నాయో విత్తనాలు కొనుగోలు కానీ, దుక్కు దున్నడం కానీ, నారుమడి వేయటం కానీ, నారు తీసి ఏదైతే ఆకుమళ్ళు వేయటం కానీ ఇంకా ఇలా చాలా అయితే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ అవసరమైనటువంటి ఏదైతే రైతు భరోసా అమౌంట్ మీరు పెంచి 20,000 చేసి ఇస్తానన్నారో ఆ అమౌంట్, అంటే ఒకేసారి దఫదఫాలుగా, కాబట్టి ఆ అమౌంట్ ఇంకా పడలేదు, మొదటి విడత ఇంకా వేయలేదు అనేది రైతులు చాలా చాలా ఎదురు చూపులు అయితే మనం చూస్తున్నారు. కాబట్టి దీని నిమిత్తం మీరు ప్రశ్నించాలి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. కాబట్టి మీరు ప్రశ్నిస్తారు కాబట్టి మీకు మా ప్రశ్నలు తెలియజేస్తాం. కాబట్టి అమ్మకు వందనం ఎక్కడని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి దయచేసి. అంతేకాదు రైతు భరోసా ఎక్కడని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి దయచేసి. తర్వాత ఇంకొకటి, ఏదైతే నిరుద్యోగులు మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు మొత్తం మిమ్మల్ని నమ్మారంటే కారణం మెగా డిఎస్సి. అంటే ఉపాధ్యాయ ఏదైతే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ మెగా డిఎస్సి కోసం, డిఎస్సి కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా డిఎస్సి కోసం వెయిట్ చేశారు. కాబట్టి అలాంటి మెగా డిఎస్సి మీరు ఏదైతే ఎన్నికల భాగంలో వాగ్దానం చేశారో ఆ మెగా డిఎస్సి ఏం వాగ్దానం చేశారంటే, మేము వచ్చిన వెంటనే ఉద్యోగాలు తీస్తాం అని అయితే చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ తీశారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే కనుక ఈ సంవత్సరం లేనట్టే, ఈ ఏడాది డిఎస్సి లేనట్టే.
ఎందుకంటే టెట్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ నవంబర్కి ఎప్పటికో పెడుతున్నారు. నవంబర్ కాస్త డిసెంబర్ అవుతుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయరే. కాబట్టి మీరు అన్న హామీ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి డిఎస్సిని అయితే కనుక పోస్ట్ పోన్ చేస్తారేమో అని చాలామంది ఆందోళనలు ఉన్నారు నిరుద్యోగులంతా కూడా. కాబట్టి ఈ ఏడాదికి డిఎస్సి లేనట్టేనా లేదా ఉన్నట్టా కొంచెం ప్రశ్నించండి చంద్రబాబు నాయుడు గారిని. డిఎస్సి ఈ ఏడాది మనం ఇస్తామా ఇవ్వమా అనేది ఒకసారి ప్రశ్నించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. తర్వాత ఏదైతే ఆడబిడ్డ మీద ఒట్టేసి ఆడబిడ్డ నిధి అని 1500 నెలకి 1500 చొప్పున ఆడవాళ్ళందరికీ 18 సంవత్సరాలు నిండినటువంటి పైబడిన వాళ్ళందరికీ కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున సొమ్ము జమ చేస్తామన్నామో వాళ్ళ ఖాతాల్లో, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలా. ఏంటంటే కనుక మేము ఎక్కి కొన్నాళ్ళే అయింది కదా, 2 నెలలు అయింది కదా అని అనొచ్చు. కానీ మీరు ఎక్కి 2 నెలలైనా, సింహాసనం ఎక్కి 2 నెలలైనా 3 నెలలైనా కానీ మొత్తానికి వాటి ఊసు పలుకు లేదు. ప్రజల్లో దాని గురించి సమీక్షలు లేవు, సమావేశాలు లేవు, దాని గురించి ఎలాంటి స్టేట్మెంట్లు లేదు, ఎలాంటి ప్రెస్ మీట్లు లేవు. కాబట్టి ప్రజలు ఒకంత ఆందోళనకు గురవుతున్నారంటే ఏమాత్రం సందేహం లేదు, అనుమానాలతోటి. ఎందుకంటే ఇస్తారంటారా అసలు ఎవరంటారా అనే అనుమానాలతో ఉన్నారు. కానీ నేనైతే ఒకటి చెప్పగలను, పవన్ సార్ ఉన్నారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అని. కాబట్టి ఈ ఆడబిడ్డ అనేది ఏదైతే ఉందో 1500 దాని గురించి కూడా కొంచెం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించండి సార్. ఎందుకంటే ఇస్తారా ఎవరా ప్రశ్నించిన మీరు ఆ ప్రశ్నకి సమాధానాన్ని ప్రజలకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో చాలా అనుమానాలతోటి బుర్రలు పీక్కుంటున్నారు. ఈ పథకాలు ఏదైతే ఉందో అమ్మకు వందనం 15,000, రైతు భరోసా 20,000 టయానికి రాలా, టయానికి జమ చేయబడలా. కాబట్టి ఎప్పుడు ఇస్తారు, అలాగే ఆడబిడ్డ నిధి అసలు ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనే అనుమానాలతోటి బుర్రలు పీక్కుంటున్నారు. కాబట్టి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రశ్నించండి, ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని ప్రజలకు తెలియజేయండి. అదే నేను చెప్పేది. ఇంకా అవలేదండి. తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఏదైతే 3,000 రూపాయలు అన్నారో నిరుద్యోగ భృతి అవసరమైతే పెంచిస్తామన్నారు. ఆ నిరుద్యోగ భృతి కోసం నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారండి. నిజం, ఎందుకంటే ఎక్కువ నిరుద్యోగులు పెరిగిపోయారు ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో అని మీరు అన్నారు. కాబట్టి ఆ నిరుద్యోగులందరికీ మేము కొమ్ము కాస్తాం అని అన్నారు. కాబట్టి ఆ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద మేము ఇస్తాం వచ్చిన ఏడాది నుంచి అని మీరు అన్నారు. ఆ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనికోసం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి. నిజమండి. కాబట్టి నిరుద్యోగ భృతి ఇప్పించండి, లేదా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడండి, లేదా నిరుద్యోగ భృతి గురించి ఒక సమీక్ష కానీ సమావేశం కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టండి. ఆ సమాధానాన్ని ప్రజలకు తెలియజేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుర్రలు పీక్కుంటున్నారు. ఆ నిరుద్యోగ భృతి ఇస్తారా ఎవరా అని. నిరుద్యోగులు ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో అన్ని లక్షల మంది ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు అలా అంటంలో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అంతేగాని ప్రశ్నిస్తానని మీ స్వలాభం కోసం పవన్ కళ్యాణ్ గారు, మీ స్వలాభం కోసం లేదా మీరు ఎవరైతే నెగ్గారో వాళ్ళ పదవుల పంపకాల కోసం ప్రశ్నించడం కాదు, కానీ ప్రజల కోసం ప్రశ్నించాలని ప్రజలందరూ అడుగుతున్నారండి. ఏంటంటే అంతేకాదు మా వాళ్ళకి ఎమ్మెల్సీ సీటు కావాలని, మా అన్నయ్యకి టీటీడీ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ దేవస్థానం చైర్మన్ మా అన్నయ్య ఎవరైతే కొణిదెల నాగబాబు గారు ఉన్నారో ఆయనకి కావాలని పైరవీలు చేయటం కానీ ఇలాంటివి కాకుండా కొంచెం ప్రజల మీద కూడా దృష్టి పెట్టండి. మీ పరిపాలన బాగుంది కాదని అంటలా. ఏంటంటే మీరు చేస్తున్న సమీక్షలు ఏవైతే ఉన్నాయో, అధికారులతో మీరు చేస్తున్న సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా దగ్గరుండి చూస్తున్నారు. అంతవరకు బాగుంది. కానీ ప్రజల బాగోగులేయి, ప్రజలకి అవసరమైనటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారో, నేనున్నానని సంతకం పెట్టారో, కాబట్టి ఆ పథకాలు ఏమైనాయి అని ప్రజలందరూ మాట్లాడుకున్నారండి. ఏంటంటే మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రశ్నిస్తారేమని ఆశతోటి. అంతేకాదండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం చేసిన అవినీతి గురించి అన్నిసార్లు మాట్లాడే మీరు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి వాటి కోసం ఈ ఒక్కసారి కూడా మాట్లాడలేదని చాలా బాధపడుతున్నారండి ప్రజలంతాను. నిజం, ఇది నా మాటలు కాదు, ప్రజల ఆవేదన బాధ. అరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ శాఖలో చూసినా అవినీతి చేశాడని, ఏ అవినీతి మొత్తం దాంట్లోనే ఉందని 5 ఏళ్లలో ఇంత బాగా చెప్తున్న మీరు, వాళ్ళ గురించి నేను ఒత్తాసు తీసుకుని మాట్లాడలా. కాబట్టి ఇంత బాగా చెప్తున్న మీరు ప్రజల సమస్యల గురించి కూడా, ప్రజలకు ఉపయోగపడే పథకాల గురించి కూడా, ప్రజా సంక్షేమం గురించి కూడా, అభివృద్ధి జరగలేదు సంక్షేమమే జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు స్వయాన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినమాట. కాబట్టి ఆ సంక్షేమం కూడా ప్రస్తుతానికి లేదు 2 నెలల నుంచి. కాబట్టి సంక్షేమ పథకాలు ప్రారంభించాల్సిన సమయం చాలా మటుకు వచ్చింది, ఆల్రెడీ ఆలస్యమైంది. దానికోసం
ప్రజలు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అమ్మక వందనం, రైతు భరోసా, డిఎస్సి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా అమలు చేయండి. ఏ నెల కానేలా ఒక క్యాలెండర్ సిస్టమ్ వైజ్గా అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఏంట్రా బాబు, ఎంతసేపు ఎంతమంది మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు మాట్లాడినా జగన్ గారి అవినీతి గురించి, జగన్ గారి అక్రమాల గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి, దీని గురించే దోషణలు లేదా అవినీతి గురించి, అక్రమాల గురించి ఎంతసేపు మాట్లాడినా 2 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారే తప్ప మిగిలిన పథకాల గురించి ఏ కోశానా మాట్లాడటం లేదు, లేదా మిగిలిన అభివృద్ధి గురించి ఏ కోశానా మాట్లాడటం లేదు అని ప్రజలందరూ మాట్లాడుకున్న మాట ఇది. మన ఛానల్ తరఫు నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, దయచేసి ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారనే నమ్మకం ఇంకా కొద్ది గొప్ప ప్రజల్లో ఉంది. కాబట్టి మీరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఆల్రెడీ మీకు టీడీపీకి చాలా మటుకు వ్యవహారం చెడింది అని అయితే బయట పబ్లిక్ టాక్ ఉంది. సో అది చెడినా చెడకపోయినా ప్రజల పక్షాన మీరు ఉంటారని మేము నమ్ముతున్నాం. నేను కూడా నమ్ముతున్నాను. చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ ఏదైతే ఉందో ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంటే ప్రజల ఆక్రందన, ఆవేదన చాలామందికి తెలుస్తుంది. కాబట్టి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, నో డౌట్ అట్ ఆల్. ఓకే, చూస్తున్నాం మీకు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.